తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. మీరు ఆల్మోస్ట్ 40+ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఇంతమంది నోన్ క్యారెక్టర్స్కి మదర్స్గా చేశారు, హీరోస్కి ఇంతమందికి చేసిన తర్వాత మీ కాంటెంపరీస్ కావచ్చు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, బోల్డ్ అంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇన్స్టా రీల్స్ ప్రతిరోజు ఎక్కడున్నారు, ఏ షూట్ చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, ఏ క్యారెక్టర్లో ఉన్నారు, అన్నీ రీల్స్ రూపంలో ఇన్స్టాగా వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఎందుకు కనిపించారు అలా? నాకు ఫిలిమ్స్ చాలు, సోషల్ మీడియా అవసరం లేదు. అది ఇప్పుడు వచ్చింది. 40 ఇయర్స్ ముందు సుధాన్ని తెలిసే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు 81లో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏ సోషల్ మీడియా ఉంది? అసలు ఫోన్లు ఏమున్నాయి అక్కడ? సెల్ ఫోన్ లేదు కదా. ఒకటి చెప్పనా, ఇది తప్పుగా అనుకోవచ్చు, ఇది 100% ట్రూ. ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను. సోషల్ మీడియాని రావడం వల్ల డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి, బ్యాడ్ ఎక్కువ జరుగుతున్నాయి చాలా వరకు. ఇది వాళ్ళు తప్పుగా కూడా అనుకోవచ్చు. ఎందుకు అందులో ఉన్న మంచిది తీసుకోరు, చెడు ఎందుకు తీసుకుంటారు? ఇంకోటి, ఇప్పుడు ఒక ప్రోగ్రాం ఉంది, మనం చేస్తున్నాం. ఇప్పుడు కవిత నేను మంచి ఫ్రెండ్, సుధా గురించి మీకు తెలుసుకోవాలి, మంచి ఫ్రెండ్స్ అయితే ఓకే. తెలియని వాళ్ళ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి? వెన్ దర్ ఈజ్ అన్ అన్నోన్ పర్సన్, వై షుడ్ ఐ నో అబౌట్ దేమ్? వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? నా గురించి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఇది సోషల్ మీడియాలో బ్యాడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అలాగే రీల్స్ అని చేస్తారే, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆఫ్ దేమ్. వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ అంట నేను. మేం చేసిన దాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి మీరెందుకు? మేమే చేస్తాం కదా, అయిపోయింది కదా. ఒక ఎంటర్టైన్మెంట్గా చేసేయండి, దాని బదులు మీరు వేరే దాంట్లో కాన్సన్ట్రేట్ చేశారంటే టైం వేస్ట్ అవ్వదు, మీరు ఇంకా నాలెడ్జ్ పెరుగుతూ వెళ్తుంది. అయితే సోషల్ మీడియా అకౌంట్లు అటు ఇన్స్టా కావచ్చు, ఇటు యూట్యూబుల్లో కావచ్చు, వాళ్ళకంటూ ఒక ఛానల్స్ పెట్టుకొని ఇవన్నీ మా హౌస్ టూర్, లేకుంటే మా బీరువా టూర్, మా ఫ్రిడ్జ్ టూర్, మా బాల్కనీ టూర్, ఇవన్నీ చేసి పెడుతుంటారు కదా. నేను ఏం తింటాను, బాయిల్ ఎగ్ని కూడా ఎలా తింటాను, ప్రతిదీ ఉంటుంది కదా అందులో. వాళ్ళని ఇన్ఫ్లుయెన్షియర్స్ అనడం మనం స్టార్ట్ చేసాం. బోల్డ్ అంతమంది ఫాలోవర్లు వస్తున్నారు, బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు, ఇవన్నీ ఉంటుంది. యు ఆర్ మిస్సింగ్ ఆల్ దోస్ థింగ్స్ కదా, కాదమ్మా? అనిపించట్లా నిజంగా. వాళ్ళకి అది హ్యాపీగా ఉంది, నాకు అది హ్యాపీగా లేదు. వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేస్తున్నారు, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, అంతే. వెన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అదే ఇందాక నేను ఫుడ్ గురించి చెప్పేటప్పుడు నాకు ఇష్టమైన స్వీట్ కానీ నాకు ఇష్టమైన ఫుడ్ కానీ అప్పుడు తినాలంటే తీసేస్తాను, తినేసి అతృప్తి అయిపోతుంది, మళ్ళీ దానికి వెళ్ళను కదా. సేమ్ ఇది కూడా అంతే. నాకు ఇష్టం లేదు, ఇష్టం లేని పని నేను చెయ్యను, ఎవరైనా ఫోర్స్ చేసా కూడా నేను చెయ్యను అని ఒక మాట లేకుండా చెప్పేస్తాను. అది నాట్ ఓన్లీ ఫర్ నా దగ్గర నుంచి కాదు, ప్రొఫెషనల్ వైజ్ కాదు, ఏదైనా సరే ఇష్టం లేని పని ఏది చేయండి. నేను ద డే 1 నుంచి వెన్ ఐఎమ్ ద స్మాల్, అప్పటి నుంచి టిల్ నౌ నేను నాకేది ఇష్టమో అదే చేస్తాను. ఓకే, నాకు ఇష్టం లేదు, నా గురించి తెలుసుకోవాలంటే మీకు ఎన్నో విషయాలు ఉన్నాయి, దాన్ని తెలుసుకోండి. సుధా గురించి తెలిసి టైం ఎందుకు వేస్ట్ చేస్తారు అంటారు నేను. అమ్మ, ఇన్ని మనం మాట్లాడుకున్నప్పుడు సుధా గారిలో ఒక హిడెన్ టాలెంట్ ఒకటి ఉందంట. ఏమిటది? ఇమిటేట్ చేస్తారంట మీరు. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు వాళ్ళ డైలాగ్స్ను, వాళ్ళ మేనరిజమ్స్ను ఇమిటేట్ చేసి షూటింగ్ గ్యాపుల్లో మీ ఒక పవర్ నాప్ అయిపోయింది, లేకుంటే వాకింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి, స్టిల్ యూ హ్యావ్ సమ్ టైమ్ చేస్తారు కదా. ఎవరిని బాగా బాగా ఇమిటేట్ చేస్తారు? ఆ పర్సన్ ఎవరు, ఆ క్యారెక్టర్ ఏంటి? ఈవీ గారిని ఎక్కువ చేసేదాన్ని తెలియకుండా చేస్తాను. మా గురు కే బాలచంద్ర గారిని చేస్తాను. మహానుభావుడు ఎక్కడ పుట్టారో ఏమో కానీ ఇవాళ నేను లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, నాకు నడకను నేర్పించారు. ట్రూ. ఆయన ఇది ఇలా గైడ్ లైన్ ఇచ్చారు, అలా ఆ దారిలోనే వెళ్తున్నాను కాబట్టి మంచిది నేర్పించారు. నాకు చెడు నేర్పించలేదు కదా. ఇలా ఉంటే మంచిగా ఉంటావని చెప్పారు కాబట్టి నేను మంచి దారిలోనే వెళ్తున్నాను. ఇష్టం ఉన్నది చెయ్యి అన్నారు, నాకు ఇష్టం ఉన్నది నేను చేస్తున్నాను. ఆయన చెప్పిన మాటల్లో నేను ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను.
ఓకే. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనలో ఉన్నది ఏంటంటే చాలా టెన్షన్గా ఉంటారు ఆయన బాలచంద్ర గారు, మామూలుగా ఉండరు. ఆయన అంత ఒక ఆర్టిస్ట్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఓ. ఆయనతో ఇవాళ వర్క్ చేసిన ఆర్టిస్ట్ అందరూ ఇది గర్వంగా చెప్పుకుంటాను నేను. మా వాళ్ళు బాలచంద్ర గారు ఇంట్రొడ్యూస్ చేసిన ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు హై లెవెల్లోనే ఉన్నాం, మంచి లెవెల్లో ఉన్నాం, మంచి స్టేటస్లో ఉన్నాం. వాళ్ళందరూ మంచి ఆర్టిస్ట్గా అయ్యాం. అలాగని మిగతా వాళ్ళు లేదని చెప్పలేదు నేను. పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, ఒక క్యారెక్టర్ని ఎలా ఎలివేట్ చేయాలనేది నేర్పించారు ఆయన. ఆయన ఇమిటేట్ చేసి వెనకాల చేస్తాను అనమాట. ముందు కూర్చుంటారా ఆయన? చూస్తారు భయం చెయ్యను, ఇది చేస్తున్నాను. ప్రభు ఊరుకోవచ్చు కదా, చెప్పారా? చెప్పారు సార్ మీలాగనే చేస్తుంది, వెనకాల చూడండి అద్దం చూపించి చేస్తారు ఎలాగా అనేది. యాక్టింగ్ చేయవు, ఇదన్నీ కరెక్ట్గా చెయ్యి, ఇది అది మా ప్రాణం తీయడానికి ఇదన్నీ చేస్తారా? అక్కడ కెమెరా ముందు ఏం కావాలో అది చెయ్యి, నేను ఇచ్చిన క్యారెక్టర్కి ద్రోహం చేయకుండా కరెక్ట్గా ఉండు, ఇదంతా తర్వాత పెట్టుకున్నారు. అప్పటి నుంచి మానేశారు. అలాగా ఒక 2-3 రోజులు ఒకళ్ళని గ్రహిస్తానమాట. మేనరిజమ్స్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారు, ఓకే వాళ్ళని హామ్ చేయకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తారా, ఎలాంటి మెంటాలిటీ ఉంది అని తెలుసుకున్న తర్వాత చేస్తా. అతడు షూటింగ్లో ఇలాగే చేస్తాను. త్రివిక్రమ్ని ముందు 2-3 పిక్చర్స్ చేస్తాం. ఆయన అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే సలడ్ 1 hour అంతా బాగుంది కానీ మళ్ళీ 1 more కావాలి. ఇది చెప్పిన తర్వాత మహేష్ బాబు పక్కన నేను, మహేష్, త్రిష అందరూ ఉన్నాం కదా. ఇప్పుడు ఓకే అంటారు, ఎక్సలెంట్ అంటారు, 1 more అంటారు ఆయన. అన్నాను, ఆయన గమనించారు. సుధా గారు ఇలాంటి మామూలు వాళ్ళు కాదండి మీరందరూ, మిమ్మల్ని మహేష్ బాబు ఊరుకోవచ్చు కదా, మిమ్మల్ని మీలాగనే ఇమిటేట్ చేసి చూపిస్తుందండి. ఇలా చూడటమాట. త్రివిక్రమ్ని బాగా గమనించండి, స్టేజ్లో మాట్లాడినా కూడా మైక్ ఇలా పట్టుకున్నా అంటాడైనా, నవ్వుతారు. ఆ తర్వాతే వాయిస్ వస్తుంది, మాట వస్తుంది. ఇది ఆయన చాలా వరకు చెప్పారు. అయ్యో మీతో నవ్వుతారు కానీ మామూలు వాళ్ళు కాదండి, ఏడిపిస్తున్నట్టు ఏడిపిస్తారు, కానీ ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయని. అలాగే విజయభాస్కర్ గారు ఆయన ఓకే చెప్పారట 1 more అని మాకు. ఓకే గుడ్ అన్నారట. షార్ట్ ఓకే అండి, ఇది టేక్ ఓకే అయింది, వెళ్ళిపోదాం అంటాం. సేమ్ ఇవాళ కూడా మొన్న వాళ్ళ అబ్బాయి పిక్చర్ చేసేటప్పుడు కూడా అదే జరిగింది. ఫస్ట్ డే ఆయనకి వెళ్ళగానే సార్ ఓకే గుడ్ చెప్తారా, ఓకే మాత్రం చెప్తారా సార్, ఈ లో టోన్లో మొదలు పెట్టారా, ఇంకా రాలేదు అనుకున్నానండి. ఆయన వాయిస్ ఇంతే ఉంటుంది, లో పిచ్లో ఉంటుంది, నాదేమో హై పిచ్లో ఉంటుంది. అది చాలా అమాయకంగా సార్ ఓకే చెప్తారా, ఓకే గుడ్ అని చెప్తారా సార్, అర్థమైపోయింది. ఓకే అంటే ఇంకంతే, ఓకే ఓకే గుడ్ అన్నారంటే టేక్ తీసుకోవాలి. ఇలా కొంతమంది ఉన్నారు.